నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. డైట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది అడిగే ప్రశ్న కామన్గా ఏంటంటే, మీట్ తినొచ్చా, మాంసం తినడం మంచిదా? గుండె పరీక్షల గురించి వచ్చినప్పుడు గొప్పగా చెప్పేది ఏంటంటే, నేను మాంసం తినను, సో నాకు కొలెస్ట్రాల్ ఉండదు అనో, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే నేను మాంసం తినను కదా, మరి నాకు కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇట్లాంటి ప్రశ్నలు మామూలుగా వస్తుంటాయి. అసలు మాంసం తినడం మంచిదా, చెడ్డదనుకోండి, మంచిదనుకోండి, మనకి దానిలో సేఫర్ వెరైటీస్ ఏమిటి, దీని గురించి మాట్లాడదాం. మాంసంలో జనరల్గా వైట్ మీట్, రెడ్ మీట్ అంటారు. అంటే తెల్లగా ఉండేటటువంటి మాంసం, ఎర్రగా ఉండేటటువంటి మాంసం. సో తెల్లగా ఉండేటటువంటి మాంసం ఎగ్జాంపుల్స్ ఏమిటి? ఒక రకంగా మాంసం కాకపోయినా దీన్ని గుడ్లుతో స్టార్ట్ చేస్తాం. సో గుడ్లు, కోడి లేదా చికెన్ అంటాము, అలాగే చేప, ఫిష్, ఈ మూడు కూడా వైట్ మీట్ కిందకు వస్తాయి. గుడ్లు, కోడి, చేప. ఇది డెఫినెట్గా ఇప్పుడు దాకా మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇది మనకి సేఫర్. దీనివల్ల మనకి మంచి జరుగుతుంది. చేపల వల్ల మనకి మంచి జరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్ వస్తుంది. చికెన్ వల్ల కూడా ప్రోటీన్ వస్తుంది, కొలెస్ట్రాల్ తక్కువ వస్తుంది. గుడ్లు సరే, గుడ్ల సంగతి మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. గుడ్లు చాలా మంచిది, 0 క్యాలరీస్ వస్తాయి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇక వైట్ మీట్ అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్. ఇకపోతే రెడ్ మీట్కి అంటే ఏమిటంటే మటన్ అంటాం చూస్తారా, మేక, గొర్రెపోతు, లేదా షీప్, గొర్రెలు, తర్వాత పిగ్ మాంసం, పంది మాంసము, లేకపోతే ఆవు లేదా గేదె, ఇది బీఫ్ అంటారు. సో ఇది రెడ్ మీట్ అంటారు. సో మనకి నేను ఏం చెప్పినా కూడా గైడ్లైన్స్లో ఏం చెప్పారు, ఏం రికమెండ్ చేశారు, దాని గురించి మాట్లాడతాం. సో డాష్ డైట్ అనే ఉంది ఒకటి, బీపీని ప్రివెంట్ చేసే డైట్. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏ డైట్ గుండెకి హెల్తీ అన్నదాన్ని కూడా వాళ్ళ గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరంలో అప్డేట్ కూడా చేస్తుంటారు. కన్సిస్టెంట్గా ఒకటే చెప్తారు వాళ్ళు, రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. అంటే మేక, పంది, ఆవు, ఈ 3 తినడం ద్వారా మీకు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి గుండెలో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని. కోర్స్ మనం సౌత్ ఇండియాలో చాలా అధిక శాతం మంది రెడ్ మీట్ కంటే వైట్ మీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, చికెన్ తినేవాళ్ళు ఎక్కువ, అకేషనల్గా మటన్ కూడా తినేవాళ్ళు ఎక్కువ, గుడ్డు తినేవాళ్ళు ఎక్కువ. మిగతా 2 తింటారు కానీ అకేషనల్గా తింటారు. సో మరి కొలెస్ట్రాల్ కానివ్వండి, హార్ట్ అటాక్స్ మరి ప్రపంచంలో అందరికంటే కూడా ఇండియాలో తక్కువ ఉండాలి కదా. ఎందుకంటే యూరోప్లోను, అమెరికాలోను, కొంత చైనా, ఈ జపాన్, వీటిల్లో కూడా మరి రెడ్ మీట్ ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్స్ మనకంటే తక్కువ ఉండాలి కదా. కానీ రివర్స్ జరుగుతోంది. ఎందువల్ల? ఇండియాలో ఉన్నటువంటి షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, తద్వారా వచ్చేటటువంటి కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ కానివ్వండి, ప్రపంచంలో అందరికంటే మనకి ఎక్కువ. ఎందువల్లంటే మనం వైట్ మీట్ మనం రైస్తో కలిపి తింటాం. సో మనకి అన్నిటికంటే ఇష్టమైనది ఏంటంటే బిర్యానీ. సో రైస్తో కలిపి తినడం వల్ల అదొక ప్రాబ్లం అయింది. రెండవది, ఒక్కొక్కసారి రెడ్ మీట్ని కూడా మనం అంటే మటన్ బిర్యానీ, సో అది కూడా బిర్యానీలు అంటే రైస్తో కలిపి తినటం వల్ల డబుల్ ట్రబుల్ అయిపోయింది. 2 విధాలా దెబ్బతింటుంది. రైస్లోంచి వచ్చే క్యాలరీస్ వస్తున్నాయి, మిగతా నుంచి వచ్చే కొలెస్ట్రాల్ వస్తుంది, 2 కలిపి హార్ట్ అటాక్స్ కారణం అవుతుంది. సో ఫస్ట్ రైస్ తీసేసి ఒట్టే మీట్ గురించి మాట్లాడదాం. మీట్ గురించి మాట్లాడితే డెఫినెట్గా రెడ్ మీట్ అనే 3ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందువల్ల? వీటిల్లో రకాలు ఏమిటి, ఒకటనుకుంటే ఒకటి బెటరా. ఫస్ట్ మటన్ గురించి మాట్లాడదాం. మటన్ అంటే మేక, గొర్రెపోతు. ఈ మిగతా అంటే మేక, పంది, ఆవు లేదా గేదె ఇట్లాంటివి చూసుకుంటున్నప్పుడు అన్నిటికంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉన్నది రెడ్ మీట్ వెరైటీల్లో మేకలో. సో మేకలో అది క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు తినగలిగితే అది మంచిదే. కానీ కొలెస్ట్రాల్ వైట్ మీట్ కంటే ఎక్కువ ఉంటుంది. వీటిల్లో కూడా మేకది కొంచెం బెటర్. అంటే మిగతా 3 అంటే మేక, పంది, ఆవు తీసుకున్నప్పుడు మేక ఉన్న వాటిల్లో కొంచెం బెటరు, వైట్ మీట్ కంటే వర్స్. సో మనం ఈ 3 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేక కొంచెం బెటరు. పంది వరకు చూసుకుంటే దాంట్లో క్యాలరీస్ చాలా తక్కువ, కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది. మేకకి, పందికి చూసుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ పంది మీట్ తీసుకుంటున్నప్పుడు మీట్లో కూడా 30% కొలెస్ట్రాల్ ఉంటుంది. దాంట్లో క్యాలరీస్ కోర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆవును చూసుకుంటే అన్నిటికంటే అధిక కొలెస్ట్రాల్ వచ్చేది ఆవు నుంచి. సో బీఫ్ తిన్న వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ కొలెస్ట్రాల్ రావడం జరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది బేసికలీ.
సో ఇవి తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే, ఎందుకంటే ఇప్పుడు ఇవి చాలామంది మటన్ మానేసేయమని చెప్తే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది బేసికలీ, ఎందుకంటే నాకు అదే ఇష్టం అండి అంటుంటారు. అలాగే ఆవు మీట్ కూడా ఇది తినమంటే అది ఆపండి, మీ కొలెస్ట్రాల్ వస్తుందంటే అదే చాలా మాకు ఇష్టం, అదే తింటాం. కనీసం రైస్తో అయినా తినకండి. సో ఎప్పుడో తినడం అంటే ఎప్పుడో ఒక్కసారి తింటే పర్వాలా, మేబీ వన్స్ ఇన్ 4-5 months లేకపోతే 6 నెలలకు ఒకసారి తింటే పర్వాలా. కొంతమంది ఏంటంటే రోజు తినాలి, రోజు రెడ్ మీట్ అయితే తినాలి, ఎందుకు అది అలవాటు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళలో కనీసం మీరు కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించుకుంటారు, ఒట్టి మీట్ తింటే మీటే తినండి. మిగతా సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో రైస్, షుగర్, దుంపలు, తర్వాత చక్కెర, ఇవి బాగా జీరో చేసేసేయండి. మీట్ కూడా మానేస్తే, అంటే మీట్ కూడా అంటే ఏం తినాలని కాదు, మీట్ మానేస్తే పర్ఫెక్ట్. మీట్ మానలేకపోతే మీట్తో పాటుగా తినేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేయండి. ఒట్టి మీట్ అన్న తినండి. అప్పుడు ఏమవుతుంది, క్యాలరీస్ తక్కువ, ఒట్టి ఫ్యాట్, ఒట్టి ప్రోటీన్ వస్తాయి మీకు. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాలరీ ఇన్పుట్ తగ్గుతుంది. మళ్ళీ నేను మాట్లాడింది క్లియర్ చేస్తున్నా, ఏంటి, బెస్ట్ ఈజ్ వైట్ మీట్. గుడ్లు, చికెన్, ఫిష్ అయితే పర్ఫెక్ట్, దీనిలో అడగక్కర్లేదు. అఫ్కోర్స్ ఈ 3 కూడా రైస్ తినకుండా ఒట్టి ఇవే తింటే మంచిది. అసలు జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే రైస్ లేకుండా తినండి, వైట్ మీట్ పర్ఫెక్ట్. రోజు చేపలు తింటే మంచిది, నిజానికి చికెన్ రోజు తిన్నా పర్వాలేదు, గుడ్లు రోజు తిన్నా మంచిది. రెడ్ మీట్ పూర్తిగా అవాయిడ్ చేయండి. రెడ్ మీట్లో మేక కొంచెం బెటరు పంది కంటే, పంది కొంచెం బెటరు ఆవు కంటే. ఎందుకంటే వీటిల్లో డైరెక్ట్గా మీకు కొలెస్ట్రాల్, ప్రాసెస్డ్ కొలెస్ట్రాల్, ఎందుకంటే అవి ఫుడ్ తిని అది ప్రాసెస్ చేసి దాంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మీరు పందిని చూసినట్లయితే దాని స్కిన్ కింద ఎంత ఫ్యాట్ ఉంటుంది చూస్తేనే తెలుస్తుంది మనకి. సో ఇది డైరెక్ట్గా ఫ్యాట్ మనం తినడం వల్ల ఆ కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ప్రాసెస్డ్ కొలెస్ట్రాలే. అంటే ఆ శరీరం ఆల్రెడీ ఫ్యాట్ అంతా స్టోర్ చేసుకున్న ఆ ఫ్యాట్ మనం డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి అది మన రక్తంలో పెరుగుతుంది. ఇకపోతే అందరూ అడిగే ప్రశ్న, చాలా చోట్ల మాట్లాడని అంశం ఏంటంటే యానిమల్ ఆర్గాన్స్ తినడం మంచిదా. కొంతమంది, మొన్న ఒక ఆయన వచ్చాడు, నాకు మేక బ్రెయిన్ ఇష్టం సార్, అది తినొచ్చా, కొంతమంది లివర్ తినొచ్చా, ఇట్లాంటివి అడుగుతుంటారు. ఈ రెడ్ మీట్ కంటే, అంటే వాటి ఫ్లెష్ అంటే కండ కంటే కూడా ఆర్గాన్స్ ఎంతో కొంతవరకు బెటర్. ఎందువల్ల అంటే ఆర్గాన్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, వాటి వైటమిన్స్ ఇవన్నీ కూడా ఆర్గాన్స్లో ఎక్కువ ఉంటాయి, బ్రెయిన్, కిడ్నీ, లివర్, ఇట్లాంటి వాటి. సో యానిమల్స్ యొక్క ఆర్గాన్స్ బెటర్ మీట్ కంటే కూడా. మీట్లో ఫ్లెష్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, వీటిలో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో కొంతమందికి ఇలా రుచులు ఉన్నట్లయితే మీట్ కంటే కూడా అవి తినటమే బెటర్ ఇంకా. సో నిజానికి రెడ్ మీట్లో ఉన్న మంచెల్ల ఏమన్నా ఉంది అంటే అది ఆర్గాన్స్ బేసిక్లీ, అవి తినండి, బ్రెయిన్, లివర్, కిడ్నీ అంటే తినచ్చు. ఫ్లెష్ అవాయిడ్ చేస్తే బెటర్, వైట్ మీట్ ఇంకా బెటర్. ఇవన్నీ కూడా రైస్ లేకుండా తినండి. సో ఇదండి చివరికి చెప్పొచ్చేదల్లా. సో వైట్ మీట్ బెటర్, రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ తినాలి అంటే వాటి ఆర్గాన్స్ తినండి. ఫ్లెష్ మేబీ అకేషనల్గా తినచ్చు, బట్ వారానికి 2 సార్లు కంటే ఎక్కువ మీరు రెడ్ మీట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎల్డీఎల్ అనేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అది పెంచుతుంది. సో మా వైట్ మీట్ మీద డిపెండెంట్ బాగా అలవాటే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మీట్ లాగా తినండి, కర్రీ, ఫ్రై అట్లాగే తినండి. బర్న్ చేసి తినకండి. అంటే బర్న్ అంటే ఇప్పుడు అది మనకు తక్కువ, అమెరికాలో ఎక్కడో బార్బెక్యూస్ అంటారు చూసారా, మామూలు నిప్పు మీద కాల్చి తినడం. సో అలాంటైతే అది క్యాన్సర్ కారకం కూడా అవ్వచ్చు. సో మీట్లాగా తినండి, బెటర్ అయితే ఆర్గాన్స్ రైస్తో కంబైన్ చేసి తినకండి. సో ఇవండి సూచనలు మీకు మీట్ తినే వాళ్ళకి. సో హోప్ దిస్ నా సూచనల వల్ల కాస్త మీ నాలెడ్జ్ ఇంకా కొంచెం క్లారిఫై అయిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.